హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందూస్ డైరీ. బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ గా ఉన్నప్పుడు అన్ని శారీస్ మీదకి మ్యాచ్ అయ్యేలాగా ఒక యూనిక్ డిజైన్ అయితే డిజైన్ చేస్తున్నానండి. ఇక్కడ ఇది ఒక డిజైనర్ బ్లౌజ్ అండి. ఇది నేను కటింగ్ ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోయింటే చూడండి. ఈ వీడియో కింద కూడా లింక్ ఇచ్చుంటాను, కటింగ్ వీడియో అని. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనము క్యాన్వాస్ పేపర్ మీద మనకి ఏ డిజైన్ కావాలన్నా ఇలా క్లీన్ గా డ్రా చేసుకోండి. ఏ డిజైన్ వేసుకోవాలి అనుకున్నా ఇదే ప్రాసెస్ అండి. సో ఇక్కడ నేను మ్యాంగో షేప్ వేసుకుంటున్నానండి. ఈ క్యాన్వాస్ పేపర్ మీద ఒకవైపు షైనింగ్ ఉంటుంది, ఇంకో వైపు ఉండదు కదా. షైనింగ్ ఉండకుండా ఉండే వైపుకి మనం ఇలా ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఇలా క్లీన్ గా డ్రా చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు ఆ డిజైన్ ని బ్లౌజ్ మీద పెట్టి స్టిచ్ చేసుకోవాలండి. దానికంటే ముందు మనము ఏం చేయాలంటే ఫస్ట్ ఎక్స్ట్రాస్ అన్ని ఇలా ట్రిమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ పీస్ తీసుకొని ఈ బక్రమ్ షీట్ కి మనం అటాచ్ చేసుకోవాలి. క్యాన్వాస్ పేపర్ కి షైనింగ్ వైపు ఉంటుంది కదా, అది క్లాత్ మీదకి వచ్చేలా పెట్టుకొని ఐరన్ చేస్తే అది అటాచ్ అయిపోతుందండి. ఇప్పుడు ఆ బ్లౌజ్ పీస్ మీద స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము అది సెంటర్ మనకి తెలియాలి కాబట్టి ఈ బ్లౌజ్ని ఇలా ఒక ఫోల్డ్ చేస్తే మనకి మిడిల్ పాయింట్ అనేది తెలిసింది. సో ఇక్కడ దాని మీద ఇప్పుడు మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, దాని మీదే స్కేల్ తీసుకొని ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకోవాలండి. ఇప్పుడు ఆల్రెడీ డ్రా చేసి పెట్టుకున్న క్యాన్వాస్ పేపర్ ఉంది కదా, దాన్ని ఈ లైన్ మీద అంటే మిడిల్కి వచ్చేలాగా పిన్స్ పెట్టేసుకోండి. ఇలా ఎక్స్ట్రాస్ ఉంటే ఇప్పుడే కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని అది మిడిల్కి పెట్టి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పిన్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్నాం కదా మ్యాంగో షేప్, ఆ మ్యాంగో షేప్ మీదే ఒక స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ నేను స్టిచ్ చేసేటప్పుడు దగ్గర కుట్టు వేసుకున్నానండి. మీ ఇష్టం, మీరు దగ్గర కుట్టన్నా వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. దూరం కుట్టు అయితే వేసుకోవద్దండి. నేను ఎందుకు దగ్గర కుట్టు వేసుకున్నానంటే స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. కార్నర్స్ ఉంటాయి కదా, కార్నర్స్లో తిప్పుకునేటప్పుడు చాలా మెల్లగా క్లీన్గా వస్తుంది ఫినిషింగ్ అంతా కూడా. సో ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ నేను ఎలా డ్రా చేసుకున్నానో ఆ లైన్ మీదే ఇలా ఒక స్టిచ్ వేసేసుకుంటున్నా. ఇప్పుడు మనం క్లీన్గా స్టిచ్ చేసుకున్నాం కదా, అక్కడ మిడిల్లో అంతా మనం ఇప్పుడు కట్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే మనము ఎడ్జెస్లో అంటే ఈ సైడ్స్లో అంతా రౌండ్గా ఎలా కావాలంటే అలా ఇలా ట్రిమ్ చేసుకోండి. నెక్స్ట్ మనం లోపల కట్ చేసుకోవాలండి. ఆ మ్యాంగో షేప్ లోపల ఆ స్టిచ్చింగ్ పక్కన 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి మొత్తం ఇలా నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసి తీసేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోపలంతా కట్స్ పెట్టేసుకోవాలండి. కట్స్ పెట్టేటప్పుడు జాగ్రత్త, స్టిచ్చింగ్ మీద అస్సలు పడనివ్వద్దండి. క్లీన్గా పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఇలా క్లీన్గా ఈ కార్నర్లో కూడా ఆ స్టిచ్చింగ్ పక్కన వరకు ఒక కట్ పెట్టేసి ఇలా లోపలికి తిప్పేయండి. ఇప్పుడు ఇలా తిప్పుకున్న తర్వాత దీని మీద క్లీన్గా ఒకసారి ఐరన్ చేసుకుంటే పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు ఐరన్ చేసుకున్న తర్వాత చూడండి, పర్ఫెక్ట్ మ్యాంగో షేప్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు మనము దాని చుట్టూరా కూడా బీడ్స్తో డిజైన్ చేసుకుందాము. సో దానికంటే ముందు మనము ఫినిషింగ్ కోసము దీనిపైనే ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఎందుకంటే మనకి బ్లౌజ్ అనేది బాడీకి ఎప్పుడు కొంచెం టైట్గానే ఉంటుంది కదా. సో ఫినిషింగ్ బాగా కనిపించాలి అంటే పైన ఒక స్టిచ్ అనేది వేసేయడం వల్ల మనకి ఆడాడ పట్టేయకుండా షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బీడ్స్ అనేది గమ్ వేసి అతికిచ్చేసుకుందామండి. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని అతికిస్తున్నా. ఇక్కడ మ్యాంగో షేపు కార్నర్ ఉంది కదా, అక్కడ కొంచెం పెద్దది తీసుకుంటున్నాను, ముత్యాలలాగా ఉండే బీడ్స్ అనమాట. సో అక్కడ పెద్దది, ఇంకా మిగతా మొత్తం ఒకే షేపు చిన్న చిన్నవి, దానికంటే కొంచెం చిన్నగా ఉంటాయండి. సో ఇలా ఫ్యాబ్రిక్ గ్లూతో అతికించేసుకుంటున్నా. ఇలా అతికించేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్లాక్ కలర్ పూసలు తీసుకొని, అక్కడ మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చండి. మీ శారీలో ఉన్న డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా, ఆ శారీలో ఉన్న కలర్స్ కూడా తీసుకొని మీరు పక్కనంతా వేసుకుంటే ఏ శారీకైనా మ్యాచ్ అయిపోతుంది. సో ఇక్కడ నేను బ్లాక్ అయితే ఇంకా అన్ని శారీస్కి మ్యాచ్ అవుతుందని చెప్పి బ్లాక్ కలర్ పూసలు తీసుకొని ఆ నీడిలోకి దారం వేసుకున్నాం కదా, ఆ దారంకి లాస్ట్లో మనం ఒక ముడి వేసి ఉంటాము. సో అది కనిపించకూడదని చెప్పి ఇలా మిడిల్లో ఇక్కడ నుంచి నేను స్టిచ్ చేసుకుంటున్నాను పైకి.
ఈ వైట్ కలర్ బీడ్స్ పక్కన నుంచినే నీడిల్ వచ్చేలాగా చూసుకొని అక్కడ నుంచి పైకి తీసుకొని ఇప్పుడు ఆ బ్లాక్ కలర్ బీడ్స్ అన్నీ ఆ నీడిల్లోకి ఎక్కించుకొని దాని చుట్టూరా అంటే వైట్ కలర్ది ఉంది కదా దాని చుట్టూరా వచ్చేలాగా కొన్ని ఎక్కించుకొని మళ్ళీ అక్కడికి లోపలికి స్టిచ్ చేసుకొని మళ్ళీ అది కదలకుండా ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ వీడియోలో బాగా గమనిస్తే మీకే అర్థమవుతుందండి ఎలా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి నేను కొన్ని ఎక్కించుకున్నాను కదా, సో ఆ పూసకి వైట్ కలర్ పూసకి కరెక్ట్గా సరిపోతుందా రౌండ్గా అని పెట్టి చూసాను. సో 2 బీడ్స్ అనేది ఎక్కువైపోయాయి. సో ఆ 2 బీడ్స్ నేను తీసేసి ఎక్కడి నుంచి అయితే కింద నుంచి తీసుకున్నానో నీడిలు మళ్ళీ అక్కడికే కుచ్చేస్తున్నా. ఇప్పుడు మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్ వచ్చింది కదా. ఇక్కడ నేను ఆ రౌండ్ని అలాగే వదిలేయకుండా ఫ్యాబ్రిక్ గ్లూతో కిందంతా కొంచెం అప్లై చేసుకొని దాన్ని అతికించేసి మళ్ళీ దాని మీద ఒక స్టిచ్ కూడా వేసేసుకుంటాను. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగే కూడా స్ట్రాంగ్గా ఉంటుందండి. మన వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఈ డిజైన్ చేస్తున్నప్పుడు ఇంకొక ఐడియా కూడా వచ్చిందండి. ఇప్పుడు మనము ఈ వైట్ బీడ్ మధ్యలో పెట్టుకొని బ్లాక్ది చుట్టూరా వేసుకున్నాం కదా, అలాగే ఈ షేప్ మ్యాంగో షేప్కి కాకుండా అక్కడక్కడ కూడా ఈ రౌండ్ది అలాగే ఆ బ్లాక్ బీడ్స్ది కూడా వేస్తే బాగుంటుంది అనిపించింది. నేను ఇప్పుడు అనుకున్నట్టుగా అక్కడక్కడ కూడా వేస్తే బాగుంటుంది కదా. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, బాగుంటుందా లేకపోతే బాగోదా అని. సో ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుందండి, ఇటుపక్క అంటే నేను మళ్ళీ గ్లూ అప్లై చేసి కూడా దాన్ని అతికించుకున్నాను కదా. సో మళ్ళీ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను ఆ బ్లాక్ బీడ్స్కి. సో నెక్స్ట్ అయితే పక్కన వైట్ బీడ్స్ ఉన్నాయి కదా, దానికి కూడా ఇలాగే వేస్తాను అనుకుంటున్నారేమో, కాదండి హాఫ్ రౌండ్ వేస్తున్నానండి. దీనికి కూడా సేమ్ హాఫ్ రౌండ్ వరకు ఇలా పూసలెక్కించుకొని కుట్టేసి మళ్ళీ ఇటుపక్క మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నా. దీనికంతా నేను ఫ్యాబ్రిక్ గ్లూ ఏమీ అటాచ్ చేయట్లేదు. మళ్ళీ లాస్ట్లో మొత్తం స్టిచ్ చేసిన తర్వాత అక్కడక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ వేసుకొని అటాచ్ చేసుకుంటా. ఈ బ్లౌజ్కి నేను ఇన్విజిబుల్ పైపింగ్ చేశాను కదా, నా లెఫ్ట్ హ్యాండ్ దగ్గర చేశాను చూడండి. అక్కడ ఎలా చేశానో ఏమి అని చెప్పి క్లియర్గా ఒక లాంగ్ వీడియో చేశానండి. ఆ వీడియో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్విజిబుల్ పైపింగ్ అని చెప్పి లింక్ ఇచ్చుంటాను, ఒకసారి చూడండి. సో ఇలాగే కింద కూడా అంటే టోటల్ మ్యాంగో షేప్ ఉంది కదా, అదంతా కూడా ఇలా హాఫ్ రౌండ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటే మనకి ఫుల్ మ్యాంగో షేప్ డిజైన్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది, వేసుకొని చూసాను కూడా. సో మొత్తం స్టిచ్ చేశాక బ్యాక్ సైడ్ అంటే లోపల సైడ్ ఇలా వచ్చిందనమాట. మనం లోపల సైడ్ ఎమ్మింగ్ వేయాల్సిన అవసరం కూడా లేదు, పర్ఫెక్ట్గా అటాచ్ అయిపోయి ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ. బై బాయ్.